మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఓకే, సరే. ఏమన్నా ఇంట్రడక్షన్ చెప్తావా? మా 2 మాటలు. ఓకే, తప్పకుండా. మొదలు పెడదాం. శ్రీదేవి త్రిజగమ్ములకాధారముని జనని మోదంబున నను బ్రోవుము మాధవు సతి చందలూరు మహాలక్ష్మమ్మ. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. జయ శ్రీమద్రమారమణ గోవింద హరి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రోతలందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో మనందరం కలుసుకున్నటువంటి శుభ సమయం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా తెనాలిలో వసంత నవరాత్రములని 2వ భద్రాద్రిగా పేరు పొందినటువంటి మా తెనాలి, మీ అందరి తెనాలి కూడా చాలా మంది మా మిత్రులు తెనాలి వారు ఇప్పుడు మన కార్యక్రమంలో ఉన్నారు. 2వ భద్రాద్రిగా పట్టణమంతా మరి పందిళ్లు వేసి రామ కళ్యాణాన్ని వైభవంగా జరిపించి, తర్వాత రామ పట్టాభిషేకము, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపి అత్యంత వైభవంగా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంలో మనందరం కూడా ఈ రామ పట్టాభిషేకం సుందరకాండ ప్రారంభించుకున్నాం. సుందరే సుందరో రామ సుందరే సుందరీ సీత, అటువంటి పరమ పవిత్రమైన పారాయణ యోగ్యత కలిగినటువంటి కాండను ఒకరి ద్వారా విన్నప్పటికీ కూడా పారాయణ ఫలితం కలుగుతుందని పెద్దలు మనకు చెప్పిన ఆ సూచనను అనుసరించి 2 భాగాలు అంటే 5 భాగాలుగా మనం తీసుకున్న సీతారామ కళ్యాణం చెప్పకుండా సుందరకాండలో ప్రవేశించకూడదు. అందుకని 2 భాగములు సీతారామ కళ్యాణం చెప్పుకున్నాం. తర్వాత సుందరకాండ ప్రారంభించుకొని సుందరకాండలో 3 భాగాలుగా అన్నారు. ముందు అన్వేషణం, సీతా సందర్శనం, తర్వాత విరోధి నిరసనమని 3 విభాగాలుగా చేసుకొని కిందటి వృత్తాంతంలో కిందటి భాగంలో ఆంజనేయ స్వామి వారు సీతమ్మ దర్శనం చేసిన తర్వాత రావణాసునిక బలాబలాలు కూడా తెలుసుకుందామని అశోకవనాన్ని, నందనవనానికి పోలిన అశోకవనాన్ని ధ్వంసం చేసినట్టుగా చెప్పుకున్నాం. 80,000 మంది కింకర్లను పంపించారు ఆంజనేయ స్వామిని పట్టుకోవటానికి. పెద్ద పెద్ద బలములతో ఉన్నటువంటి వారు, పెద్ద ఆకారములతో ఉన్నవారు ఆంజనేయ స్వామి మీద పడితే ఆయన వెంటనే ఒక అద్భుతమైనటువంటి జయమంత్రాలు చదువుకొని 80,000 మందిని సంహరించిన ఘట్టం వరకు విన్నాం. ఆ తర్వాత ఘట్టాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. అందరం కూడా మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని కార్య సాధకుడైన ఆంజనేయ స్వామికి నమస్కరించుకుంటూ, విన్నవారందరికీ కూడా స్వామి సకల శ్రేయస్సులు ప్రసాదించాలని హృదయపూర్వకంగా రామచంద్రమూర్తిని ప్రార్థన చేసుకుంటూ, ఆంజనేయ స్వామి వారు అలా అశోకవనాన్ని ధ్వంసనం చేసి 80,000 మంది కింకర్లను కూడా చంపిన తర్వాత అలా నిలబడి ఉన్నారు. రావణాసురుడు విన్నాడు ఈ విషయం. వెంటనే చాలా బాధపడి జంబుమాని అనే వీరుని యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఈయన ప్రహస్తుని యొక్క కుమారుడు ఈ జంబుమాని. యుద్ధంలో అజేయుడుగా పేరు పొందినటువంటి వాడు, మహాపరాక్రమవంతుడు. ఎర్రని వస్త్రాలు, ఎర్రని మాలలు ధరించారు. గాడిదలు పూంచిన రథం ఎక్కాడు. ఆ హనుమంతుని సమీపించాడు.
ఆ సమయంలో స్వామి అశోకవన ముఖద్వారం మీద కూర్చొని ఉన్నారు. ఎవరో గొప్ప వీరుడు వస్తున్నాడు, చాలా పరాక్రమవంతుడిగా ఉన్నారు అని అనుకుంటున్నారు ఆంజనేయ స్వామి వారు. ఆ హనుమంతుడి మీద అర్ధచంద్రాకారం గల 15 బాణాలు ప్రయోగించాడు జంబుమాలి. సామాన్యుడు కాదు. ఆ బాణపు దెబ్బలకు రక్తము చిమ్మి ఆంజనేయ స్వామి ముఖం వికసించిన పద్మంలాగా ప్రకాశించిందిట. పెద్ద బండరాయిని పెకలించారు, జమ్ముమాలి మీద విసిరారు స్వామివారు. దానిని జమ్ముమాని 10 బాణములతో ముక్కలు ముక్కలుగా చేశారు. హనుమ పెద్ద సాల వృక్షాన్ని పీకారు, ఆ జమ్ముమాలి మీద విసిరారు. 4 బాణములతో ఆ వృక్షాన్ని కూడా మరి జయించాడు. అతని తర్వాత 5 బాణములతో హనుమ భుజాలను, 1 బాణంతో వక్షస్థలాన్ని, 10 బాణాలతో గుండె మధ్యస్థానాన్ని ఏమాత్రము వ్యవధి లేకుండా అలా కొడుతూనే ఉన్నాడు ఆ జంబుమాలి. స్వామివారు చూచారు, గాయాలైనవి, కోపం కట్టలు తెగింది. వెంటనే ఇనుప పరిగను తీసుకున్నారు. అప్పుడు 80,000 మంది కింకరులను చంపడానికి కూడా ఒక ఇనుప పరిగను తీసుకొని వారిని సంహరించినట్టుగా విన్నాం. అక్కడ జేత్యదివలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని జయ జయ ధ్వానములు చేస్తూ అందరినీ సంహరించారు కదా. వాల్మీకి రామాయణంలో ఒకే శ్లోకాలు మళ్ళీ ఆవృతం అవటం చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి మళ్ళీ జయ జయ ధ్వానములు చేశారు. ఆయన శరీరం మీద రథంలో ఉన్న జమ్ముమాని అతని ఆయుధాలు అన్ని నుగ్గు నొగ్గు చేశారు. అక్కడ వర్ణిస్తారు, తల ఏదో, చేయి ఏదో, మొల ఏదో, చాపమేదో, మోకాళ్ళేవో తెలియకై ఉండగా దిదిచుడు నులి అయిపోయినట్టు. ఇక్కడ వాల్మీకి మహర్షి అక్కడ శిరో నాస్తి నా బాహు నచ జానుని నా ధనుహు అని అన్ని వ్యస్త పదములతో ఆ దృశ్యాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఆ జమ్ముమాని మరణించాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు అక్కడే ఉండి రామ్ 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 అనుకుంటూ ఉంటే రావణాసుడికి విషయం తెలిసి వెంటనే జమ్ముమాని వధించాడని విని రావణాసుడు మిక్కిలి కోపించాడు. మంత్రిపుత్రులు 7గురిని పంపించారు, వారందరినీ కూడా సంహరించారు. మంత్రిపుత్రులు హతులై నేలకూలగా ఆ సైన్యమంతా దశ దిశలకు కూడా వెళ్ళిపోయింది, పరిగెత్తారు. స్వామి ఇంకా కొందరు రాక్షసులతో యుద్ధం చేస్తే బాగుండని అలా అక్కడే కూర్చొని ఉన్నారు. హనుమ మంత్రి కుమారులు మట్టు పెట్టారని విని ధీరుడగుడ చేత విషాదాన్ని బయటకు వ్యక్తం చేయకుండా వాయువేగముతో సంచరించేటువంటి విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భాసకర్ణుడు అను 5గురు మంత్రి కుమారులను పంపించారు. సేనానాయకులను పంపించారు. వారందరూ కూడా సంహరించబడ్డారు. తర్వాత అక్షకుమారుణ్ణి పంపించారు. ఆ అక్షకుమారుణ్ణి కూడా ఆంజనేయ స్వామి వారు చూచి, ఆహా ఎంత చిన్న పిల్లవాడు, ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు, మహాబలుడైన ఈ అక్షుడు బాలుడైన బాల సూర్యుని వలె ప్రకాశించుతున్నాడు. ఈ అక్షుణ్ణి చంపుటకు నాకు మనస్సు రావటం లేదు. పోనీ తప్పకుండా విడిచిపెడదామంటే అగ్ని పెరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే అది మనని ఊరుకోదు కదా, మనని కూడా దహింపజేస్తుంది కదా, ఎలాగైనా వీడిని చంపవలసింది అనుకున్నారు. అక్షకుమారుని భుజములను, తొడలు, నడుము, మెడ విరిగి కారుతున్న రక్తము చేత దేహము తడిసి ఎముకలు, కళ్ళు నలిగి సంధిబంధములన్నీ కూడా విడిపోయి వాడు కూడా మరణించాడు. ఇక ఇంద్రజిత్తుని పంపిస్తున్నాడు. రావణాసుని యొక్క కుమారులలో చాలా ఘనుడైనటువంటి వాడు, ఇంద్ర సదృశుడు, బ్రహ్మాన్ని ఆరాధించి బ్రహ్మాస్త్రాన్ని పొందినటువంటి వాడు. ఆ కుమారుణ్ణి పిలిచి అనేక రకాలుగా ప్రశంసించాడు. కానీ కుమారుణ్ణి పొగడటం అనేటువంటిది శాస్త్ర సమ్మతం కాదు, ఆయుక్షీణం అవుతుందంటారు. కానీ చాలా పొగడాడు ఆ ఇంద్రజిత్తుని. నాయనా, చిన్నవాడవైనా నిన్ను పంపుట తండ్రినైనా నాకు ఉచితం కాదు, కానీ ఇది రాజధర్మం రా, నిన్ను పంపించక తప్పదు, వెళ్ళు. ఎలా ఆ వానరుణ్ణి అదుపు చేస్తావో, ఎలా పట్టుకుంటావో, కనీసం ప్రాణాలతోనైనా నా దగ్గరికి తీసుకురావాలి, ఇది నీ మీద ఉన్న బాధ్యత అని చెప్పంటే ఆ సమయంలో బయలుదేరారు. రథధ్వని వింటినారి సబడిని విని చాలా సంతోషించారు ఆంజనేయ స్వామి వారు. ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆంజనేయ స్వామిని పట్టుకోవటం ఇంద్రజిత్తుకు సాధ్యం కావటంలా, ఇంద్రజిత్తుని పట్టుకోవటం ఆంజనేయ స్వామి సాధ్యం కావటంలా, దేవతలందరూ కూడా ఆ భయంకరమైన యుద్ధాన్ని అలా చూచి ఆశ్చర్యపడిపోతున్నారు. ఇక అనుకున్నారట, వీటి మీద బ్రహ్మాస్త్రం, ఆంజనేయ స్వామి వారిని పట్టుకోవడం సాధ్యం కావటలేదు, బ్రహ్మాస్త్రం వేద్దాం అనుకున్నారట. ఆంజనేయ స్వామి ఆలోచించారట, బ్రహ్మాస్త్ర బంధము నుండి నీ ఒక ముహూర్త కాలము ముక్తుడవు కాగలవు అని బ్రహ్మ ఇచ్చిన వరము చేత బ్రహ్మాస్త్రం చేత బద్ధుడు అవటానికి నిశ్చయించుకున్నాడు.
ఆ బ్రహ్మాస్త్రాన్ని వేశారు. దాని చేత స్వామివారు ఒక్క క్షణం బద్ధుడైనాడు. ఎప్పుడైతే చేష్టలుడి అలా ఉన్నారో ఆ హనుమ మరి బంధించబడ్డాడని తెలిసి మిగిలిన వారందరూ కూడా వచ్చి ఇంకా అనేక రకాలైనటువంటి ఆ తాళ్ల చేత జనపనార చేత బంధించడానికి ప్రయత్నించారు. బ్రహ్మాస్త్ర బంధము వేరొక బంధము చేత వ్యర్థమవుతుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం చేత బంధించబడిన తర్వాత ఇంకా ఏ అస్త్రం కూడా పనికిరాదు. ఒకవేళ అలా గనక చేస్తే ఈ బ్రహ్మాస్త్రము కాస్త ఎందుకు వ్యర్థమైపోతుంది అనుకున్నట్ట. అహో మహత్కృత కర్మ కృతం నిరర్థకం, అయ్యో నేను చేసిన మహాకార్యం ఇలా నిష్ఫలమైంది కదా అని అనుకుంటున్నారు ఇంద్రజిత్తు. ఒక మారు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత ఇంకో ఏది పనిచేయదు కదా. ఇంద్రజిత్తు చాలా చింతించాడండి. క్రూరులైన రాక్షసులు హనుమను కట్టెలతో కొట్టుతూ పిడికిళ్లతో పొడుస్తూ రాక్షసరాదైన రావణాసుని చెంతకు అలా తీసుకుని వెళుతున్నారు. ఈ విధంగానైనా రావణాసురుని చూడవచ్చు, మాట్లాడవచ్చు. మరి నా ఉద్దేశం అదే కదా, రావణాసునికి హృదయం ఏదో తెలుసుకోవాలి, వాడి పరాక్రమం ఏదో గమనించాలి అని సభకు ఇలా చేరారండి. నిండు సభలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు రావణ బ్రహ్మ. అతన్ని పాదాల వద్ద ఉన్నటువంటి వృద్ధ మంత్రులను చూచాడు. రావణాసుని చూడగానే సీతను అపహరించినటువంటి వాడు వీడేనా అని విపరీతమైన కోపం వచ్చింది. కానీ అతన్ని తేజస్సును చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆహా, ఏమి తేజస్సు, ఎంత అద్భుతమైన కాంతితో ఉన్నాడు. అహో రూపం, అహో ధైర్యం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్తత. అహో రూపం, అహో ధైర్యం, ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి బలము, ఏమి కాంతి. ఈ రాక్షసరాజు సకల ప్రశస్త లక్షణములతో అలరారుతున్నారు కదా అని అనుకొని రావణాసురుడు ఆ హనుమంతుడిని రెప్పవేయకుండా చూస్తున్నాడు. ఆయన అనుకున్నట్టు ఆంజనేయ స్వామిని చూచి, ఏమి చిన్న వానర రూపమా, ఇన్ని వేల మందిని సంహరించారు. కాదు కాదు, వానరుడు కాదు. కిమేచ భగవాన్ నంది భవే సాక్షాత్ దివాగతః. పూర్వము కైలాస పర్వతం కదిలించినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడే స్వయంగా ఈ రూపంలో వచ్చాడా? సామాన్యమైన వానరుడా? కాదు కాదు, ఇతడెవరో, ఎందుకు వచ్చాడో తెలుసుకొనమని ఆ ప్రహస్తునితో చెప్పారు. ఈ వానరుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ విధంగా ఈ వనాన్ని ధ్వంసం చేశాడు కనుక్కోమని ఆ ప్రహస్తుడితో చెప్తే, ప్రహస్తుడు వానరా నిన్నేమీ చేయవయ్యా, యథార్థం చెప్పు, నిన్ను ఇంద్రుడు పంపాడా, కుబేరుడు పంపాడా, లేక విష్ణువే స్వయంగా పంపాడా? నువ్వు వానర రూపంలో ఉన్న నీ తేజస్సు వానర తేజస్సుగా లేదయ్యా అని అడిగితే, హనుమ ప్రహస్తునితో మాట్లాడకుండా వీడికి నేను సమాధానం చెప్పేది ఏమిటి, చెప్తే రావణాసునికే చెప్పాలి అని ఆయన వంక చూచి అన్నట్ట, నేను పుట్టుకతోనే వానరుండి, వానర రూపం ధరించిన వేరొకడిని కాను. రాక్షసరాజైన నిన్ను చూడాలనుకున్నాను, అది దుర్లభం గనుక ఈ వనాన్ని పాడు చేశాను. రాక్షసులు నాతో యుద్ధానికి దిగారు, నా ప్రాణరక్షణ కోసం నేను బాణాలు వేశాను, కానీ నేను కావాలని ఎవరి మీద బాణాలు వేయలేదు. మరి అనేక రకాలుగా నేను రాముడి దూతనయ్యా, నీకు మేలు చేసే మాటలు చెప్పడానికి వచ్చాను. మహాత్ముడైన సుగ్రీవుడు సోదరుని వలె హితబుద్ధితో నీకు పంపిన సందేశాన్ని విను. అహంతు హనుమాన్ నామ మారుతః, నా పేరు హనుమ అంటారయ్యా. నేను వానరుణ్ణి, నేను మరి జాతి చేత మరి వేరే ఇంకో రూపంలో వచ్చిన వాడిని కాదు అని చెప్తుంటే, రాముడు మాకు ప్రభు, నేను సీతాదేవిని వెతుకుతూ 100 యోజనముల ఆ పొడవైన సముద్రాన్ని శీఘ్రమే దాటి ఇక్కడికి వచ్చాను. అశోకవనంలో సీతమ్మను చూచాను. రావణునకు అప్రియము చేసి సుఖము పొందగలవాడు ముల్లోకాల్లో ఒక్కడు కూడా ఉండడయ్య. రామునికి ఎవరైనా అపకారం చేసి ఇంకా బ్రతుకుతారనుకున్నావా? నీవు ఇప్పటి వరకు ధర్మ ఫలాన్ని అనుభవించావు, ఇక ముందు అధర్మ ఫలాన్ని అనుభవించబోతున్నావు. అద్భుతమైన వేదాంతం అండి. కృతం కర్మ శుభాశుభం అన్నారే, అవశ్యం అనుభోక్తవ్యం. ఎవరైనా వారు చేసిన కర్మ వారు అనుభవించగలరు, పుణ్యము గాని పాపము గాని. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా. పుణ్యం యొక్క ఫలమైన సుఖము కావాలని కోరతాం, పుణ్యకార్యాచరణ చేయలేకపోతాం. పాపం యొక్క ఫలితమైనటువంటి కష్టాలు వద్దంటాం, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తూనే ఉన్నాం. ధర్మ ఫలాన్ని అధర్మ ఫలాన్ని అన్నీ అనుభవించవలసిందేనయ్యా అని అలా చెప్తుంటే, మరి అనుకుంటున్నావు అధర్మ ఫలాన్ని అనుభవించే సమయం వచ్చింది. కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. ఎవరనుకుంటున్నావో సీతమ్మ కాళరాత్రి స్వరూపిణైన జగన్మాత అయ్యా.
అందుకని శ్రీశైల మహాక్షేత్రంలో చాలా గొప్ప క్షేత్రాల్లో కాళరాత్రి అనే అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఒక అవతారం వేస్తారు. ఆ అద్భుతమైనటువంటి రూపము, నీవు ఎవతను సీత అని తలుచుతున్నావో ఆమె సకల లంకా నగరాన్ని నాశనం చేసే కాళరాత్రి స్వరూపుడిగా తెలుసుకోవయ్యా. రాముడు చంపదలిచిన వారిని కాపాడగల శక్తి బ్రహ్మాది దేవతలకు కూడా ఉండదు. నీ క్షేమం కోరి చెప్తున్నాను, సీతను రాముడికి అప్పగించి సుఖంగా ఉండవయ్యా. అలా నిండు సభలో నిర్భయంగా మాట్లాడుతున్న వానరుడిని చూచి రావణాసుడికి చాలా కోపం వచ్చిందండి. నా సభకు వచ్చి రాముడిని కీర్తిస్తావా, మరి ఇంకా ఎంత మాత్రము కూడా సహించను అని ఊగిపోతూ ఈ వానరుడిని వధించండి, ఏమాత్రము కూడా సందేహించవద్దు అంటుంటే, అప్పుడు అక్కడే ఉన్నటువంటి విభీషణుడు దూతను వధించుట తప్పు నాయన, ఇది మంచి పద్ధతి కాదు, ఇది అధర్మం అని చెప్పాడు. అన్నకు అనేక రకాలుగా చెప్పాడు. దూతను ఎవరు చంపకూడదు, ప్రభువు చెప్పవలసిన మాటలు ఈయన చెప్పాడు గాని ఈయన స్వతంత్రత ఏమున్నది? వధం న కుర్వంతి పరావరజ్ఞాః, దూతను చంపడం రాజధర్మానికి విరుద్ధము. అంటే రావణాసురుడు అన్నట్టు రాజద్రోహకుడి చేత పాపాచరణ గల ఈ వానరుని చంపి తీరుతాను అని చెప్పి అంటుంటే, అప్పుడు ఆ విభీషణుడు అన్నట్ట తమ యజమాని ఆజ్ఞను దూత నిర్వహిస్తాడు కాబట్టి ఇది సరైనది కాదని ఎన్నో రకాలు చెప్తే, విభీషణ నీవు మరి ఏం చేయమంటావు అన్నట్ట. పదే పదే చెప్పే మాటలు విని విభీషణ ధర్మసమ్మతమైన మాటలే చెప్పావు, కోతులకు తోక ప్రీతి కాబట్టి అలంకారం గనక దాన్ని శీఘ్రమే కాల్చి పంపిద్దాం అన్నారు. ఇది నా శిక్ష విధించవచ్చు అన్నారు కదా. కాబట్టి వానరులకు కోతికి తోక చాలా మరి ఇష్టమైనటువంటి దాన్ని కాల్చి పంపేద్దాం అన్నట్టు. కాలుతున్న తోకతో కూడిన ఈ వానరుణ్ణి లంకానగరం అంతా ఊరేగించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాట వినగానే కోప పీడితులైన రాక్షసులు హనుమంతుని తోకను చిరిగిన గుడ్డపేలికలతో చుట్టుతూ మరి హనుమ శరీరాన్ని పెంచసాగారు. వారు అలా కడుతూనే ఉన్నారు, స్వామివారి శరీరాన్ని పెంచుతూనే ఉన్నారు. ఎన్ని వస్త్రములైనా ఆయన తోకకు సరిపోవటంలా. ఆ తరువాత ఆ వెంటనే కోపంతో వచ్చారు, మరి శరీరాన్ని పెంచసాగారు. ఆ తర్వాత వచ్చి ఆ నిప్పు పెడితే ఆ మండుతున్న తోకతో ఆ రాక్షసులను మోదసాగారు. మండుతున్న హనుమ తోకను చూడాలని స్త్రీలు వృద్ధులు ఆనందంతో ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. ఒక వానరం బయటకు వస్తే ఇప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా అందరూ చూడటానికి వెళ్తారే. ఇంత పరాక్రమవంతుడైనటువంటి ఈ వానరుడు మరి తోకకు నిప్పు పెట్టారట, రండి రండి చూద్దామని ఆ అందరూ కూడా వస్తున్నారు. ఇలా కాలుతుంటే రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి దుఃఖవార్తను ఆమెకి తెలియజేశారట. అమ్మా, శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం. ఈ వానరుడికి తోకకి నిప్పు పెట్టారని చెప్పగానే సీతమ్మ ఎంత బాధపడిందంటే తనకే కష్టం కలిగినంతగా బాధపడ్డది. విపరీతమైనటువంటి దుఃఖం కలిగింది. అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది అక్కడ. మరి ఎలాగైనా ఆంజనేయ స్వామికి ఎటువంటి కష్టం కలగకూడదు, సంతోషం కలగాలని అక్కడ ఒక్కసారి ఆ అగ్నిదేవుడికి నమస్కరించి యజ్ఞస్తి పతి శుశ్రూష యజ్ఞస్తి చరితం తపః యది చాస్యేక పత్నీత్వం సీతో భవ హనుమతగా. హనుమా నీకు కలిగినటువంటి ఈ బాధను ఎలా భరిస్తానయ్యా అని అగ్నిదేవుణ్ణి ఎలాగైనా నేను పతివ్రతనే కనుకైతే, నేను పతిసేవా పరాయణురాలనే కనుకైతే మరి ఈ అగ్నిదేవుడు ఆంజనేయ స్వామి తోకకు చల్లబడుగాక. పతివ్రతల వాక్కు అమోఘమండి. ఇంకా మన భారతదేశము ప్రపంచము చల్లగా ఉన్నదంటే చలువగలిగిన మాత సద్వంశయాత మాతలందరి మాత మా భరతమాత. ఏమిటా తలదరం అండి. ఇంకా పతివ్రత శిరోమణులు వారు చేసేటువంటి ఆ భగవద్భక్తి, ఆ ప్రతిరోజు తులసిలో నీరు పోసి ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాస్య తులసి త్వాం నమామ్యమని తులసి భక్తి కలిగి పతివ్రత శిరోమణులై ఆ జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఇంకా ఈ కలికాలంలో కూడా ఇంత మాత్రము జీవితాలు అలా కొనసాగుతున్నాయి. వెంటనే సీతమ్మ ఇంకా ఒక్కసారి యదిమా వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం సవిజానాతి ధర్మాత్మ సీతో భవ హనుమతగా. నేను పాతివ్రత్యము కలిగి ఉన్నట్లు రాముని సమాగమానికి పరితపించుతున్నట్లుగా ధర్మాత్ముడైన రాముడు ఎరుగునేని నీవు హనుమంతునేడ చల్లబడుగాక. అద్భుతమైన శ్లోకాలండి. ఇది పారాయణ చేసుకున్న
మన బిడ్డలు యోగ్యులై ప్రయోజకులై సకల శుభ పరంపరలు విద్యాబుద్ధులు పొందుతారని కూడా మనకు ఫలస్థితిలో చెప్తారు. ఎదిమాం తారయేత్ ఆర్య సుగ్రీవ సత్య సంగ్రహ, సత్య ప్రతిజ్ఞ గలవాడు పూజ్యుడైన సుగ్రీవుడు నన్ను దుఃఖ సాగరం నుండి తరింపజేయులేని నీవు హనుమంతుని బాధింపక చల్లబడుగాక. సీతమ్మ ఇలా ప్రార్థించగానే అగ్నిదేవుడు మంచులాగా చల్లబడిపోయాడు. ప్రజ్వలించుతున్న ఈ అగ్ని నన్ను ఎందుకు కాల్చటం లేదు? ఇంతగా అగ్ని మంటలు మండుతున్నది కానీ నా శరీరానికి కొంచెం కూడా వేడెక్కటలేదే. కాల్చకపోగా మంచి గంధము పులిపినట్టుగా చల్లగా ఉన్నది, ఏమి ఆశ్చర్యం అనుకొని ఒక్కసారి ఆలోచించారు. సీత యొక్క సౌమ్యత చేత, రాముని తేజస్సు చేత, మా తండ్రి వాయుదేవునితోడి చెలిమి చేత దహించు స్వభావం కలవాడైనప్పటికీ అగ్ని నన్ను కాల్చలేదు. అది రామానుగ్రహం, సీతమ్మ యొక్క మంచితనము, మా తండ్రికి ఆయనకి ఉన్నటువంటి స్నేహము అని తలచారు. హనుమ క్షణకాలంలో చిన్న రూపాన్ని పొందారు, బంధనములు దారవిడుచుకున్నారు, లంకను చూచుకోరిక నెరవేరింది. ఇక మిగిలిన కర్తవ్యం ఏమిటి? ఇంకా ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించి ఈ రాక్షసులను నా తోకతో నిప్పు పెట్టి నన్ను బాధించాలనుకున్నారు కదా, వీరికి తగిన శాస్తి చేయాలనుకున్నారు, తగినటువంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. వెంటనే ఈ నగరమంతా నాశనం చేస్తాను, నగరాన్ని కోటని నాశనం చేస్తే తర్వాత రాముడు వచ్చి చేయవలసిన పని కొంత తేలిక అవుతుంది కదా, కొంత శత్రువులు నశిస్తారు కదా, నా రామచంద్రమూర్తి కూడా తేలిగ్గా ఉంటుంది అనుకొని వెంటనే ఆ తోకకు నిప్పు పెట్టి ఏ బాధ కలిగించకుండా అనుగ్రహించు చూపిన అగ్నిదేవుని కూడా కృతజ్ఞత చెల్లించుకోవాలి కదా, అగ్నిదేవుని కూడా చక్కటి విందు కలగజేద్దాం అనుకున్నారు. అందుకని అస్య సంతర్పణం న్యాయం కర్తవే భర్తమై అని చెప్పని ఆ తోకయందు వెలుగుతున్న అగ్నికి శ్రేష్టమైన గృహాలతో సంతర్పణ చేయటం న్యాయమని భావించారు. ప్రహస్తుని ఇంటి వద్ద దిగారు, దానికి చిచ్చు పెట్టారు. తర్వాత మహాపార్శ్వుని ఇంటికి నిప్పు పెట్టారు. ఇంద్రజిత్తు జంబుమాని ఇళ్లను తగలబెట్టారు. వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి అన్నారు. ఒక్క విభీషణుని గృహాన్ని మాత్రం విడిచిపెట్టారు. ఎందుకంటే ఆనాడు సభలో దూతను చంపడం మంచిది కాదని చెప్పినటువంటి రాక్షస గుణాలు లేనటువంటి ఉత్తముడండి విభీషణుడు. రాక్షస కులంలో పుట్టిన రాక్షస గుణాలు లేవుట, అంత ఉత్తముడైనటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు చూస్తుంటాం, ఏదో పెద్ద ప్రమాదం కలిగింది, ఒక యాక్సిడెంట్ అయింది, అందులో ఉన్నటువంటి అందరూ చనిపోయినారు, ఎలా బ్రతికారో ఒకరిద్దరు బ్రతికారంటారు. ఏమి ఎలా బ్రతికారండి? వారికి దైవానుగ్రహం, వారి మంచితనమే వారిని కాపాడు. ఇక్కడ ఈ సమయంలో అందరి గృహాలు దగ్ధమైనవి కానీ ఆ విభీషణి గృహానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలిగించలేదట. ఆ లంక తర్వాత ఒక్క విభీషణి గృహం మాత్రం కాల్చకుండా విడిచిపెట్టారు. రావణుని ప్రధాన భవనాన్ని తన తోకతో కాల్చి ప్రళయకాల మేఘల్లో సింహనాదం చేశాడు. అలా సింహనాదం చేశారు. అలా కాలుతున్న భవనముల నుండి వజ్రములు, వైఢూర్యాలు, పగడములు, ముత్యాలు, వెండి, బంగారం కరిగి ప్రవహిస్తున్నాయి. అన్యాయముగా సంపాదించిన ధనము ఏదో విధంగా నాశనం కాక తప్పదు. కాబట్టి ఆ సర్వము కూడా కరిగి ప్రవహిస్తున్నదిట. లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా, రుద్రుని చేత త్రిపురం లాగా ఆ లంకానగరము వేగవంతుడు మహాత్ముడైన హనుమంతుని చేత తగలబెట్టబడ్డది. ఆ ప్రజలందరూ కూడా ఆహాకారములు చేస్తున్నారు. ప్రమాదం జరుగుతున్నది, ఇళ్లలో నుంచి బయటికి వస్తున్నారు. హా తాత, హా పుత్రక, కాంత, మిత్ర, హా జీవితం భోగయుతం సుపుణ్యం. అయ్యో తండ్రి, కొడుక, ప్రియుడా, మిత్రుడా అని ఆర్తనాదములతో లంకానగరం అంతా వ్యాపించింది. హనుమ లంకా దహనము చేసి త్రికూట పర్వత శిఖరం మీద కూర్చొని రామధ్యాన తత్పరుడైనాడు. సమయము దొరికితే నిరంతరము రామనామ ధ్యానంతో తన్మయుడే మహానుభావుడు కదా, అలా కూర్చున్నారు. ఆనందంగా ఒక్కసారి ఆ రామచంద్రమూర్తిని మనసులో ధ్యానిస్తూ రామనామము మేలు, రామచింతన చాలు అన్నారు త్యాగయ్య గారు. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ సీతాపతి, రామ నీవే గతి, రామ నీకే జిక్కితి, రామ నీకు వ్రకితి, రామ నీకొక్క మాట, రామ నాకొక్క మూట, రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట,
రామ నామమే మేలు, రామ చింతనే చాలు, రామ నీవు నన్నేలు, రామారాయడే చాలు, రామ. ఏమి కవిత్వం అండి! రామనామము మేలు, రామ చింతన చాలు. నీకొక్క మాటయ్యా, అది నాకు ఒక మూటతో సమానం అన్నారు జగయ్య గారు. అలా రామచంద్రమూర్తిని ధ్యానం చేసుకుంటూ ఆనందంగా అలా కూర్చొని ఉంటే ఆ సమయంలో కొంతసేపటికి కళ్ళు తెరిచారు. రామధ్యానంలో తన్మయత్వంతో ఉండి కొంతసేపటి కళ్ళు తెరిస్తే ఆ లంకానగరం అంతా మండుతున్నట్టుగా కనపడ్డది. నగర యావత్తు మంటలలో చిక్కుకొని ఉన్నది. ఆర్తనాదాలు వినపడుతున్నాయి. ఒక ఆలోచన కలిగిందిట స్వామివారికి. అయ్యో, ఈ మంటల మధ్య సీతమ్మకు కూడా ఏమైనా ప్రమాదం కలిగిందేమో. లంకానగరంలోనే కదా సీతమ్మ ఉన్నది. ఈ లంకానగరం అంతా ఇలా మంటలతో వ్యాపించింది. మా అమ్మ సీతమ్మకు కూడా ఇదైనా కష్టం కలిగిందా? ఎంత తప్పు చేశాను, దుర్బుద్ధిని, సిగ్గులేని వాడిని అని తన కోపాన్ని తానే నిందించుకున్నారు. మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం. ఆ పేరు వింటేనే భయంకరంగా అయ్యో ఏమవుతుందో అని భయపడతాం. కానీ కోపాన్ని జయించినటువంటి వాడు రామచంద్రమూర్తి జితక్రోధ అంటారు. కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి, అదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అటువంటి శాంత గుణాన్ని అలవరుచుకొని ఈ నూతన సంవత్సరం కూడా మనందరికీ శుభాలు కలిగేటట్టుగా ఆ రామచంద్రమూర్తికి అనుగ్రహం ఉంటే గ్రహబలమేమి, రామానుగ్రహ బలమే బలముగాక. ఏదో రాశి ఫలాలు చూసుకొని, ఆదాయ వ్యయాలు చూసుకొని ఏదో బాధపడటం కాకుండా ఏదైనా భరించడానికి సిద్ధపడి రామానుగ్రహం ఉంటే ఈ కష్టములన్నీ గట్టెక్కుతాయి అనేటువంటి భావన కలిగి ఉంటాయి. వెంటనే ఆ సముద్రం క్రుద్ధ పాపం న కుర్యాత్కః, కోపాన్ని అదుపు చేసుకోలేని వాడు ఏ పాపమైనా చేస్తాడు. కోపం వచ్చిన వాడు గురువునైనా చంపుతాడు. దుర్బుద్ధిని, సిగ్గులేని వాడిని, పాపాత్ముడను, స్వామి కార్యాన్ని నాశనం చేశాను అని అనుకుంటూ అప్పుడు సరిగ్గా బాధపడుతుండగా హనుమకు శుభశకునాలు కలిగినాయి. రామాయణంలో శకున అనేక రకాలుగా, సీతమ్మకు కూడా శుభశకునాలు కలగగానే ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది. వెంటనే ఆ అనుకున్నట్ట శుభశకునాలు కలిగినాయి. ఏ శుభాన్ని వింటానో అనుకుంటుండగా అనుకున్నట్ట నాగ్ని దగ్గరవు ప్రవర్తతే, అగ్నిని దహించదు కదా. ఆ సుందరాంగి సీత తన తేజస్సు చేత తానే రక్షించుకొనగలదు అని భావించారు. ఇందులో చారుణులు కొంతమంది ఆకాశ మార్గంలో వెళుతూ అనుకున్నట్ట దగ్ధేయం నగరీ సర్వ సాక్త ప్రాకార తోరణ జానకి నచ దగ్ధేతి విస్మయ అద్భుతయేవ సహ. లంకా నగరమంతా తగలబడింది గాని సీతమ్మ ఏ మాత్రము కూడా ఇబ్బంది కలగలేదు కదా, ఏమి ఆశ్చర్యం అని అనుకుంటున్నారు. అమృత తుల్యమైన ఆ మాటలు విన్నారు. పరమానంద భరితుడైనాడు. స్వయంగా సీతమ్మను దర్శించి తర్వాత తిరుగు ప్రయాణం చేయటకు నిశ్చయించుకున్నారు. అశోక వృక్షము కింద ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లి, మా నా భాగ్యము చేత నిన్ను ఏ ఆపద లేని దానిగా చూస్తున్నానమ్మా అని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. తిరుగు ప్రయాణానికి సిద్ధపడగా, నాయనా మరి నీవు శత్రు భయంకరుడవు, ఈ రాక్షసులందరినీ సంహరించడానికి నీ ఒక్కడివే చాలుదువయ్యా, కానీ రాక్షస సంహారం చేసిన కీర్తి నా రాముడికి కలగాలని నేను ఎదురు చూస్తున్నానని చెప్పంటే, అమ్మా రాముడు త్వరలో వానర సైన్యంతో వస్తారు, శత్రువులను జయిస్తారు, నీ దుఃఖాన్ని పోగొడతారు అని ధైర్యం చెప్పి ఆమెకు నమస్కరించి ఆశీస్సులు తీసుకొని స్వామి మళ్ళీ బయలుదేరారు. అప్పుడు అరిష్టం అనే పర్వతం మీద కాలు పెట్టారు. ఇప్పటితో అరిష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లే శరీరాన్ని పెంచారు. ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూచారు. ఉత్తర దిశగా తిరిగి గాలిలోకి ఎగిరారు. స్వామి పైకి ఎగిరేటప్పుడు కలిగిన ఒత్తిడికి పర్వతం భూమికి దిగిపోయింది. ఆ నేల చదురైపోయింది. ఎక్కడ పర్వతం యొక్క ఆనవాలే కనపట్టలేదు. చాలా ఆనందంగా ఏ శ్రమ లేకుండా హనుమ సముద్రంలో సగదూరం దాటారు. మైనాకుడు కనపడ్డారు. ఆయన్ని స్పృశించారు. గౌరవపూర్వకంగా స్పృశించి ముందుకు సాగారు. మహేంద్ర పర్వతం దూరంగా కనపడింది. ఆనందంతో దశ దిశలు వ్యాపించేటట్టుగా పెద్ద మహానాదం చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చాలా పెద్దగా కేకలు పెడితే ఉత్తర తీరంలో హనుమ రాకకు ఎదురు చూస్తున్నటువంటి వానరులకి ఈ నాదం వినపడి అనుకున్నట్ట, ఇది ఆంజనేయ స్వామి యొక్క నాదమే, సందేహం లేదు. ఆంజనేయ స్వామి తప్పకుండా కార్యము సాధించుకునే వచ్చి ఉంటాడు, లేకపోతే నాదం ఇలా ఉండదే.
మన యొక్క వాక్కును బట్టి ఆ పని జయమైంది కాలేదనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు కదా. అంత ఆనందంగా వస్తున్నారు స్వామి, తప్పకుండా ఆ కార్యము నెరవేర్చుకొని వచ్చి ఉంటారని అందరూ కూడా స్వాగతం పలికారు. స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. అక్కడ ఆయన పూజించాలి. వచ్చిన ఆనందంతో గబగబా అందరూ కూడా వచ్చి స్వామివారి మీద తమలపాకులు తల్లారు. అందుకని స్వామివారికి నాగవల్లి దళార్చన అంటే చాలా ఇష్టంగా ఇప్పటికి కూడా తమలపాకులతో పూజ చేస్తూ ఉంటాం. ఒక కవి దానికి ఆ కారణం చెప్పారు. మరి ఇక్కడ ఆ అద్భుతమైనటువంటి అందులో ఉన్నటువంటి తాపాన్ని కూడా పోగొట్టే శక్తి ఉన్నది కదా. చాలా శ్రమపడి వచ్చారు, చల్లగా ఉండాలని ఆ అనేక రకాలుగా ఆకులతో స్వామిని పూజించారు, కందమూల ఫలాలు ఇచ్చారు. వెంటనే ఆంజనేయ స్వామి వారి కోసం ఎదురు చూస్తున్నారు, ఏం చెప్తాడా అనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి వానరులతో ఆంజనేయ స్వామి యొక్క సమయ స్ఫూర్తి, ఎలా మాట్లాడాలో, ఇంకా నేను బయలుదేరాను, అది చేశాను, ఇది చేశానని ఈ విషయాలన్నీ చెప్తుంటే వీరందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. ఇవేమీ కాదనుకున్నారు. దృష్టా సీతేతి విక్రాంతగా సంక్షేపే నన్యవేదయత్. చూశాను సీతను అని క్రియాపదమే ముందు పెట్టారు. చూశాను అనగానే ఆ వానరులందరూ కూడా అమ్మయ్య ఆంజనేయ స్వామి సీతమ్మ దర్శనం చేశారా అని పరమానంద పడిపోయినారు. తోకలు జాడించారు, మహాశబ్దం చేశారు, కొందరు స్వామిని స్పృశించారు, గగుర్పాటు చెందారు. అప్పుడు యువరాజైన అంగదుడు హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లి విజయం సాధించావయ్యా. ఇక మరి సీతా వియోగం వలన రాముడు అనుభవించే దుఃఖంతా తొలగిపోతుంది. జాంబవంతుడు హనుమడితో, హనుమ నువ్వు సీతను ఎలా చూచావు, ఆ విషయమంతా మాకు వివరంగా చెప్పమంటే ఆయన సీతమ్మ విషయం చెప్పమన్నారని హనుమ భక్తితో శరీరం గగుర్పాటు చెందింది. సీత ఉన్న దిక్కు దక్షిణ దిక్కు తిరిగారు, ఆమెకు నమస్కరించారు, జరిగిన కథంతా వివరంగా చెప్పారు. సమయం చాలా క్లుప్తం కాబట్టి అక్కడ మళ్ళీ రామాయణం అంతా ఆవృతం అవుతుంది. కథంతా మొత్తం విషయం అంతా చెప్పారండి. సీతమ్మను సందర్శించి ఈ లంకాదహనం చేసిన ఇదంతా అమ్మ సంకల్పమే. అమ్మ అనుగ్రహం లేకపోతే నేనేమీ చేయలేను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. అమ్మ దయ లేకపోతే ఏమీ లేనట్లే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఇదంతా అమ్మ సంకల్పమేనని అన్నారు ఆంజనేయ స్వామి వారు. హనుమ చెప్పినదంతా వానరులు శ్రద్ధగా విన్నారు. అంగదుడు సంతోషంతో ఇంకా కార్యశేషం ఎందుకు, రావణుని జయించి సీతమ్మను కూడా తీసుకుని వెళ్ళి రామునికి సమర్పిద్దాం అని చెప్పంటే అప్పుడు మనము కార్యనిర్ణయం చేయకూడదు. రాముడు సీత దాడ తెలుసుకుని రమ్మన్నారు కానీ తీసుకుని రమ్మనలేదు కదా. శ్రీరాముని ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి అని ఆ జాంబవంతుడు కూడా చెప్తే అప్పుడు సరే సుగ్రీవుని ఎదుట నేల వీరందరూ కూడా బయలుదేరారు. మధ్యలో మధువనంలో ప్రవేశిస్తారు, చక్కగా ఆనందంగా మధువుని సేవిస్తారు. ఈ విషయం దధిముఖుడు వెళ్ళి ఆ సుగ్రీవుడితో చెప్తే ఆంజనేయ స్వామి తప్పకుండా కార్యం సాధించుకునే వచ్చి ఉంటారు, ఆయన్ని గౌరవంగా పంపించండి అని చెప్పంటే ఈ వానరులందరికీ ఈ విషయం చెప్పారు. రామచంద్రమూర్తికి మనం వచ్చిన విషయం తెలిసింది, త్వరగా చేరాలన్నారు. అందరూ కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ బయలుదేరారు. ఆ సమయంలో అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తికి నమస్కరించారు. సుగ్రీవుని ఎదుట నేల మీద దిగగానే హనుమన్కు శ్రీరామునికి నమస్కరించి మరి ఇక్కడ చూడండి ఏం చెప్పారు, నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్. అక్కడ చూచాను సీతనని చెప్పారు, కానీ రాముడికి సీతమ్మ ఉన్నది చెబితే సంతోషం కాదు, పాతివ్రత్యము చెడకుండా ఉంది అని చెప్పడంలో ఔచిత్యం ఉంది కదా. రామచంద్రమూర్తికి తెలుసు, అయినా ఆ మాట చెబితే పరమానందపడిపోయినారు. తర్వాత మనస్సిలా వృత్తాంతం చెప్పారు, కాకాసర వృత్తాంతం చెప్పారు. రామ మీరు వనవాస దీక్ష పూరికి ఇచ్చిన చూడామణిని సమర్పించారు. రామ మీరు వనవాస దీక్ష పూర్తి చేసుకొని లంకకు వచ్చి రావణ సంహారం చేసి త్వరలో అయోధ్యకు వెళ్ళి సీతమ్మని పట్టాభిషిక్తుడగుటను త్వరలో చూడగలవని అమ్మకు ధైర్యం చెప్పాను రామ. ఆమె ఎంతో ఆనందపడ్డది, మనశ్శాంతిని పొందింది. మంగళకరములు ఇష్టములైనటువంటి మాటలు విని సీతమ్మ ఎంతో శాంతిని పొందింది అని హనుమ పలకగానే రాముడు పరమానందపడ్డాట. రాముడు సభా మధ్యలో హనుమ సమర్థుడు, కార్యసాధకుడు అని ప్రశంసిస్తూ హనుమను గాఢాలింగన చేసుకున్నారు. అద్భుతమైనటువంటి ఆ దృశ్యము రామచంద్రమూర్తి ఆ హనుమను చక్కగా ఆలింగన సౌఖ్యాన్ని కలగజేశారు. సీతమ్మనుకు ఆంజనేయ స్వామికి మాత్రమే ఆ భాగ్యం. చాలా ఆనందపడ్డారు ఆంజనేయ స్వామి వారు. హనుమా నీ రుణము తీర్ప అలవి కాదు వినుమ, నిన్ను శ్రమ పెట్టి తిని సైతుమ, నీవెప్పుడు మనుమ, నీవు కోతివి గావు మా కుల దేవత అన్నారు. ఎంతగా కీర్తించారు.
నువ్వు కోతివి కాదయ్యా, మా కులదేవతవు అని కీర్తించారు. రాముని అనన్య భక్తుడై ఈశ్వరుని కోరిక కూడా నెరవేరింది. హనుమ అవతార ప్రయోజనం కూడా అదే కదండి. అటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత ఈ సుందరకాండ విన్నవారికి కూడా సీతమ్మకు మనఃప్రసాదము శాంతి లభించినట్లే మనశ్శాంతి కార్యసిద్ధి కలుగుట నిస్సందేహము. అయోధ్యలో రామునితో పట్టాభిషేకము పొందెదవని హనుమ సీతతో చెప్పుడు చేత సుందరకాండ శ్రవణానంతరము శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణ చేసి తీరాలి. నిన్న భద్రాచలంలో కూడా సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత ఆ పట్టాభిషేకం అంతా కూడా వైభవంగా జరిపి ఈ సర్గంతా కూడా పారాయణ చేసినట్టుగా మనందరం చూచాం కదా. కాబట్టి దైవానుగ్రహం చేత మనం సుందరకాండ పూర్తి చేసుకున్నాం. ఆలింగన సౌఖ్యాన్ని పొందారు ఆంజనేయ స్వామి వారు. ఇక రామ పట్టాభిషేకం ప్రధానంగా ఈరోజు అంశమే అదన్నా. ఇంతవరకు చెప్తే గానీ రామ పట్టాభిషేకం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఉన్న సమయంలో మనం రామ పట్టాభిషేక ఘట్టాన్ని చెప్పుకొని స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీరామచంద్రమూర్తి రావణ వధానంతరము సుగ్రీవాది వానరులతో భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షి ఇచ్చినటువంటి విందును స్వీకరించారు. భరద్వాజ విందుని ఇప్పటికి కూడా చెప్పుకుంటాం. చాలా ప్రేమతో ఆప్యాయంగా ఆ రామచంద్రమూర్తికి ఆ విందు చేశారు. నంది గ్రామంలో ఉన్న భరతునకు తమ రాక తెలుపమని ముందుగా హనుమను పంపించారు. అయినా హనుమ త్వరగా వెళ్ళు, భరతుడు సమయం మించిపోతున్నది, మన రాక తెలియకపోతే ఆయన చాలా ఆందోళన చెందుతారు, త్వరగా నువ్వు వెళ్ళి మన విషయం చెప్పమని పంపిస్తూ అన్నారట. నైనా జాగ్రత్తగా వెళ్ళు, భరతుని ముఖ కవళికలు జాగ్రత్తగా, దృష్టిని సంభాషణ పద్ధతిని జాగ్రత్తగా పరికించు. రాజ్యము ఎంతటి వారికైనా మనస్సును మారుస్తుందయ్యా. కాబట్టి ఒకవేళ భరతుడు రాజ్యం మీద కాంక్ష కలిగినట్టుగా నీకు తోస్తే వెంటనే తిరిగిరా, మనం ఇక్కడే ఉందాం, భరతుడే రాజ్య పరిపాలన చేసుకుంటాడు, జాగ్రత్తగా ఆలోచించేయమని చెప్పన్నారు. ఆ త్యాగము రాముని యొక్క త్యాగము ఔదార్యము లోకాతీతం కదా. హనుమ తాపసుడై ఉన్న భరతుని చూచాడు. సీతా సహితుడై రాముడు త్వరలో ఇక్కడికి వస్తున్నారు, రేపే పుష్యమి నక్షత్రము, మీరు రాముణ్ణి చూడగలరు అని చెప్పగానే భరతుడు ఆనందంతో పులకించిపోయాడు. శ్రీరాముని రాకకై ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, వినమ్మనాన్ని సహించలేకపోతున్నారు. నంది గ్రామం నుండి అయోధ్య వరకు కూడా పల్లవములు, పేలాలు, పువ్వులు చల్లారు, రంగులతో ముగ్గులు పెట్టారు, శ్రీరామనామ సంకీర్తన చేస్తున్నారు. రామచంద్రమూర్తి యొక్క రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర. రామా రామా రామా, ఎప్పుడు నీ దర్శన భాగ్యం, ఇప్పుడు నీ సుందర ముఖారవిందాన్ని నగుమోము చూచే భాగ్యం ఎప్పుడు స్వామి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంతలో దివ్యమైన విమానం దూరం నుండి కనపడుతున్నది. విశ్వకర్మ మనస్సంకల్పంతో నిర్మించబడిన ఆ విమానము చంద్రునితో సమానంగా ఉన్నదిట. వెంటనే విమానము చూడగానే రామోయం రామోయం, అడుగో రాముడు అడుగో రాముడు. రామదాసు గారు కనుక ఉత్సాహంతో అదుగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అని ఎంత పరవశించిపోయినారో. వీరందరూ కూడా రాముని యొక్క అద్భుతమైన దర్శన భాగ్యాన్ని పొందుతూ రామోయం రామోయం, అడుగో రాముడు అని కేకలు పెట్టారు. భరతుడు శ్రీరామునికి హృదయపూర్వకంగా నమస్కరించగా రాముడు ఆప్యాయంగా ఆలింగన చేసుకున్నారు. ప్రజలందరూ కూడా స్వాగతంతే మహాబాహు కౌసల్యానందవర్ధన అని స్వాగతం పలికారు. వానరులందరూ కూడా మానవ రూపాన్ని ధరించిన వారై 7000 ఏనుగులపై అయోధ్యలో ప్రవేశించారు. తన అంతఃపురాన్ని శ్రీరాముడు సుగ్రీవాదులకు చూపించి విడుదల కూడా ఏర్పాటు చేశారు. ధర్మాత్ముడైన భరతుడు శ్రీరామునికి ఆ పాదుకలను స్వయముగా రాముని పాదాలకు తొడిగి అంజలి ఘటించి, అన్నయ్య నీవు నా వద్ద న్యాసముగా ఉంచిన ఈ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నా, నీవే సమర్థుడివి, నీవే ఈ రాజ్య పరిపాలన చేయాలి, మోయలేని బరువు మోయటం మా వల్ల కాదు అని ఎంత చెప్పినా వినకుండా నీవే రాజు కావాలన్నారు. నీవు అయోధ్యకు తిరిగి వచ్చి రాజువు కాబోతున్నావు, నేడు నా జన్మ చరితార్థమైంది, నీవు శోకాన్ని విడిచిపెట్టి తప్పనిసరిగా ఈ నీవు వెళ్ళిన తర్వాత ఈ కోష్టాగారములను గృహములను సైన్యములను చూడు, నీ తేజస్సు చేత అన్నిటినీ కూడా 10 రెట్లు పెంచానన్నారు. ఆ కోశాగారాన్ని వాటిన్నిటి చూపించి
రమా నీ దయచేత నీ తేజస్సు చేత నా గొప్పతనం కాదయ్యా, ఇప్పుడు ఇంత ముందున్నటువంటి ఆస్తి కంటే కూడా ఆ సంపద కంటే 10 రెట్లుగా పెంచానన్నారు. రాముడు సంతోషంతో భరతుడిని తొడ మీద కూర్చుండబెట్టుకున్నారు. ఆ తర్వాత భరతుని ఆశ్రమం చేరి సైన్యంతో సహా విమానము నుండి దిగి నేల మీద నిలిచారు. ఇక ఆ కుబేరుని వాహనంగా ఉండమని దాన్ని ఆజ్ఞాపించారు. ఆ విమానాన్ని ఇక వెళ్ళిపోమన్నారు. ఇక నీతో పని లేదు, నువ్వు కుబేరునికి వాహనంగా ఉండమని చెప్పి అలా పంపించేస్తే మరుడారి రామ పట్టాభిషేకం. ఎంత తన్మయత్వంతో ప్రజలందరూ కూడా మొన్న మనం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఎన్ని ఏర్పాట్లు, ఎంత వైభవంగా పూలమాలలతో చక్కటి తోరణములతో ఆనంద డోలికలతో తేలియాడుతున్నట్టుగా ఇప్పుడు మనం వీడియో కూడా చూసాం కదా. మరి ఆ రోజు నిజంగా రామ పట్టాభిషేకం నిర్ణయిస్తే మరి ఆ ప్రజలందరూ కూడా ఆనంద డోలికల్లో తేలియాడారు. ప్రముఖ వానరులు మరి ముందు రోజే బయలుదేరారు. తూర్పునకు సుషేణుడు, దక్షిణానికి ఋషభుడు, పశ్చిమానికి గవయుడు, ఉత్తరానికి నలుడు వెళ్ళి 4 సముద్రముల నుండి జలములను తెచ్చి సిద్ధంగా ఉంచారు. పట్టాభిషేకానికి ఆ సముద్ర జలాలు కావాలి. మరి అందుకని వానరులు వాయువేగములతో వెళ్ళగలిగినటువంటి వారు ఆ ముందు రోజే వెళ్ళి అన్ని సిద్ధం చేశారు. పుణ్యనది నదముల నుండి కూడా జలాన్ని తెచ్చారు, సిద్ధంగా ఉంచారు. విశాలమైన వేదిక ఏర్పాటు చేశారు. రత్న ఖచ్చితమైన సింహాసనం మీద అప్పుడు కులగురువైన వశిష్ఠుల వారు సీతా సహితంగా శ్రీరాముణ్ణి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టారు. రామం రత్నమయే పీఠే సహసీతం యవేశయత్. దేవేంద్రుని వసువులు ఇంద్ర పదవికి పట్టాభిషేకం చేసినట్టుగా శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుని చేస్తున్నారండి. వశిష్ఠ, వామదేవ, జాబాలి మొదలగు మహర్షులు రాముని శిరస్సు మీద కిరీటాన్ని అలా అలంకరించారు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తికి దివ్య ఉదకములతో అభిషేకం చేశారు. ముందుగా ఋషులు, తర్వాత ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ముత్తైదువులు, కన్యలు, మంత్రులు, సేనాధిపతులు, యోధులు వీరందరూ వరుసగా వేదిక మీదకి వచ్చారు. అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరికీ కూడా ఈ ఆనందం కలగాలి. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా ఎవరి తర్వాత ఎవరు చేయాలి, స్వామివారికి అభిషేకం చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. అందరూ వేదిక మీదకి వచ్చారు, అభిషేకం చేశారు. సకల దేవతలు వచ్చారు. నదీ సముద్ర జలములచే కాక మరి సమస్తమైన ఓషధుల రసంతో కూడా రాముడికి పట్టాభిషేకం చేశారట. సమస్తమైన ఓషధులు రసంతో కూడిన రాముడికి పట్టాభిషేకం చేస్తే ఋత్విక్కులు శ్రీరాముడిని అలంకరించారు. అలంకార ప్రియో విష్ణు అంటారు. విష్ణువు భగవానుడికి రామచంద్రమూర్తికి ఎంత అలంకారం చేస్తే అంతగా ఆనందం కదా. ఎవరి కోసం, మన కోసం రాముణ్ణి అలంకరించి మనం ఆనందాన్ని పొందాలి కదా. ఆ సమయంలో శత్రుఘ్నుడు సమస్తమైన అభిషేకం పూర్తయింది, రాముణ్ణి అలంకరించారు. శత్రుఘ్నుడు శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నారు. ఎవరికి ఆ సేవా భాగ్యం కలుగుతుందో, అందుకనే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార మాకు దయసేగదే అంట. స్వామికి సేవ చేసే భాగ్యం ఏ విధంగానైనా స్వామి యొక్క సేవ కలగడం చాలా అదృష్టము. అందుకని ఇక్కడ శత్రుఘ్నుడు శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నట్టు ఇది భగవద్భక్తికి ప్రతిఫలం అన్నారు. సుగ్రీవుడు, విభీషణుడు 2 వైపులా నిలబడి వింజామరులతో విస్తృత భాగ్యాన్ని పొందారండి. ఎంత అద్భుతం అంటే, 2 రాజులు ఇరుప్రక్కలా నిలబడి వింజామరులు విసురుతున్నారంటే ఎంత వైభవం అండి. 2 రాజులు ఆ సమయంలో స్వామివారికి వింజామరులు విసురుతున్నారు. ఎందుకంటే వారికి రాజ్య పదవులు వచ్చింది కూడా రామానుగ్రహంలోనే కదా. శ్రీరామ పట్టాభిషేక సుందర దృశ్యాన్ని కథల ముందు ప్రత్యక్షమయ్యేటట్టుగా కవులు ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు. సీతా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సమేతుడైన పట్టాభిరాముని యొక్క దివ్యమైనటువంటి ఆ రూపమండి. అందుకనే మన గృహములలో కూడా రామ పట్టాభిషేక చిత్రపటాన్ని ఉంచుకోవాలని పెద్దలు చెప్తారు. ఆ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సమేతుడైనటువంటి ఆ రామచంద్రుడు ఎలా కూర్చున్నారో కవులు వారి అద్భుతమైనటువంటి మనో దర్శనముతో ఆ ఘట్టాన్ని మనకు అందజేశారు. ఒక శ్లోకాన్ని మనం విందాం. వమే భూమి సుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతక శత్రుఘ్నో భరతస్య పార్శ్వదళయోః వాయువాది కోణేషు చ సుగ్రీవస్య విభీషణస్య యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం.
రామం భజే శ్యామలం. మరి నిలవన్న ఛాయతో ప్రకాశించేటువంటి శ్యామవర్ణుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి వామ భాగంలో సీత ఉన్నదిట. పురస్య హనుమాన్ పశ్చా సుమిత్రాసుత శత్రుఘ్నో భరతస్య పార్శ్వదళయో వాయువాది కోణేషుచ అని ఆ ఘట్టాన్నంతా అద్భుతంగా వర్ణించారు. పట్టాభిషేక సమయంలో గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు. భగవద్దత్తమైనటువంటి కళలు భగవంతునికే సమర్పించాలండి. అందుకని మనకు ఎంత మాత్రమైన దైవానుగ్రహంతో మరి ఆ కళలు అబ్బితే స్వామి ముందు దాన్ని సమర్పించుకుంటే మన జన్మ ధన్యం అవుతుందని కవులు గాని, గాయకులు గాని, నృత్య కళాకారులు గాని స్వామి యొక్క సన్నిధిలో వారి యొక్క పాటలు వినిపించాలని, కవిత్వాన్ని వినిపించాలనుకుంటారు కదా. అందుకని పూజంతా పూర్తయిన తర్వాత నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఒక పాట పాడి వినిపించాలి, స్వామి దగ్గర నృత్యం చేసి చూపించాలట. ఇది భగవంతుని భక్తి యొక్క లక్షణం అంటారు. ఆ సమయంలో గాయకులు తమ తమ శక్తి కొలది కూడా రాముడిని సేవించే ధన్యులవుతున్నారు. ఏదైనా ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత అందుకు కారకులైన వారిని సత్కరించడం సనాతనమైన ధర్మం. మనకు ఎవరైనా అందుకనే కర్త కారయిత చేయవ ప్రేరకస్య అనుమోదక చేసేవారు, చేయించేవారు, ప్రోత్సాహపరిచేవారు, చూచి ఆనందపడేవారు ఈ సమానమైన భాగస్వామ్యం ఈ పుణ్య కార్యక్రమాల్లో ఉంటుంది. ఈ కార్యక్రమం జయప్రదమైందంటే ఎంతో మంది యొక్క విశేష కృషి ఉంటుంది కదా. అందుకని రామచంద్రమూర్తి అనుకున్నట్టు ఇంత అద్భుతమైనటువంటి సమయం మరి కారకులైన వారిని సత్కరించాలనుకున్నారు. అందుకే ముందుగా శ్రీరాముడు వానరరాజైన సుగ్రీవుణ్ణి గజపుష్పమాలతో లక్ష్మణుని ద్వారా అలంకరింపజేశారు. గజపుష్పమాల అద్భుతమైనటువంటి ఆ గజపుష్పమాలను లక్ష్మణ స్వామికి ఇచ్చి ఆ సుగ్రీవునికి అలంకరించమని చెప్పన్నారు. మరి అందులో కూడా ఔచిత్యం చూడండి, కంఠమునకు అలంకారం పుష్పమాలే కదా. సుగ్రీవ అంటే అర్థం ఏంటి? సుగ్రీవ అంటే మంచి కంఠము కలిగినటువంటి వాడు. అటువంటి మంచి కంఠము కలిగినటువంటి ఆ సుగ్రీవునకు అద్భుతమైనటువంటి గజపుష్పమాలయే సమంజసం అనుకున్నారు, అలంకరింపజేశారు. ఇక అంగదుడండి యువరాజు కదా. అమ్మంటే పరమాత్మ, గదతి చంగద అనే ఉత్పత్తి. అంటే ఎవరైతే శత్రుమధ్యంలోకి వెళ్ళి సభామధ్యంలోకి వెళ్ళి భగవన్ మహిమను ప్రకటిస్తారో వారే అంగద శబ్ద వాక్యులు. భగవతత్వాన్ని అద్భుతంగా ప్రవచించగలగాలి, కీర్తించగలగాలి. అటువంటి శక్తి ఉన్నటువంటి వారే అంగదుడు. కాబట్టి అంగదుడు రాయబారిగా వెళ్ళి ఎంత రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని వర్ణించారండి. మరి ఈయనకి ఇప్పుడు మనం గౌరవించాలని చెప్పి అనుకొని ఆ రావణాసురుని సభకు వెళ్ళి రాముని సందేశాన్ని నిర్భయంగా ఆవిష్కరించిన కరుడు అంగదుడు. అందుకనే రత్నాలతో పొదగబడిన 2 భుజకీర్తులను రాముడు అంగదుడికి బహూకరించారు. ఇక ఆంజనేయ స్వామి వంతడి. ఆంజనేయ స్వామికి ఎంత సత్కారం చేస్తే మాత్రం సరిపోతుంది. రామాయణ మహామాలా రత్నము ఆంజనేయ స్వామి, సీతాశోక నివారకుడు మనం అష్టోత్తరాల్లో చెప్పుకుంటావి. అటువంటి ఆ స్వామికి మరి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? మరి అంతటి వాడికి ఎలా సత్కరించాలి? మంచి మణులతో పొదగబడిన ఇంద్రకాంతితో ప్రకాశించే పట్టు వస్త్రాలను, ఆభరణాలను సీతమ్మ ద్వారా బహుకరింపజేశారు. సీతమ్మను పిలిచారు, నీవే ఆ హనుమను సత్కరించాలి, తీసుకో అని ఆ పట్టు వస్త్రాలు, ఆభరణాలు ఇస్తే హనుమను పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ దృష్టితో చూస్తూ సీతమ్మ బహుకరించిందండి. శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభ బ్రహ్మేంద్ర గంగాధర అంటవి. అమ్మవారి చూపంటే సామాన్యమా? అవేక్షమాణ వైదేహి ప్రదదౌ వాయుసూనవే. అమ్మ చూపు ఉండటం చేత అంతా శుభమే కదా. తర్వాత అమ్మవారు తనదైన మరి ప్రత్యేక సత్కారం కూడా చేయాలని భావించింది. సరే, స్వామి సత్కరించమన్నారు. ఆయన ఇచ్చినటువంటి వస్తువులను స్వామికి సమర్పించాను. నాకింత ప్రాణదానం చేసిన మహానుభావుడి, నేను కూడా ఇది నా సత్కరించాలి కదా అనుకొని ఏది చేసినా భర్త అనుమతితో చేయాలి. దాన ధర్మాలు చేసినా భర్త యొక్క అనుమతితోనే చేయాలి. భర్తకి ఇష్టం లేకుండా పతివ్రత ధర్మాలు మరి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు చెప్తారు. భర్త నిలబడి ఉండగా భార్య కూర్చోకూడదుట. ఆయనకి ఇష్టమైనటువంటి ఆభరణాలే ధరించాలట. ఆయనకి అనుకూలమైనటువంటి విధంగా ప్రవర్తించాలని చెప్తారు. దాన ధర్మాలు కూడా ఆయన అనుమతితో చేయాలి కదా. ఇప్పుడు నేను ఈ హనుమకి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను అని మనస్సులో అనుకొని తన కంఠంలోని హారాన్ని ఒక్కసారి అలా పట్టుకుంటుందిట. వెంటనే వానరుల వైపు చూస్తుంది, భర్త వైపు చూస్తుంది. భార్య మనస్సులో ఏమున్నదో తెలుసుకునేటువంటి వాడే నిజమైన భర్త. లేకపోతే ఆమె గోల ఆమెది, ఈయన గోల ఈయనది. మరి అది సరైనటువంటి పద్ధతి కాదు కదా. ఒకరి మనస్సు ఒకరు అర్థం చేసుకోవాలి. రామచంద్రమూర్తి గమనించారు. వెంటనే అన్నట్టు సీతతో,
ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. ఓ సౌభాగ్యవతి అని పిలిచారండి. అని సంబోధించి, అంటే ఎవరి చేతని సౌభాగ్యం నిలిచిందో వారికి హారం ఇచ్చుకోమని ఒక అర్థము. పైగా ఇంకా ఎవరికి ఒకరికి పేరు చెప్తే అది సమంజసం కాదు కదా. వెంటనే అన్నాడు, తేజస్సు, ధైర్యము, యశస్సు, నీతి, పౌరుషము, విక్రమము ఎవరికి ఉన్నాయో వారికి బహూకరించు సీత. నేనేమి కాదంటాను. నువ్వు చేసే పనికి నేను అభ్యంతరం చెప్తానా? మంచి పని తప్పకుండా చేయవచ్చు, చేయి తప్పకుండా. ఇటువంటి గుణాలు ఎవరికి ఉన్నాయో వారికి నీ హారాన్ని బహూకరించన్నారు. వెంటనే ఆ హారాన్ని హనుమ కంఠంతో, ఆ కంఠంలో సీత నల్లని నేత్రాలు కలిగినటువంటి సీతమ్మని అంటారు. సీతమ్మ అలంకరించింది ఆంజనేయ స్వామి వారికి. చంద్ర కిరణముల్లాగా తెల్లగా ఉన్న ఆ హారాన్ని ధరించిన వానరుడు శ్రేష్ఠుడు తెల్లని మేఘముతో పర్వతము ప్రకాశించినట్టుగా ప్రకాశించారు. అద్భుతమైన వర్ణన వాల్మీకి మహర్షి ఇక్కడ. ఓ పెద్ద పర్వతము తెల్లని మేఘముతో ఎలా ప్రకాశిస్తుందో ఆ ఆభరణాన్ని ధరించి స్వామివారు అంతగా దగదగాయమానంగా ప్రకాశించిపోతున్నారు. శ్రీరాముడు ఆ శుభ సమయంలో సహస్ర శత అశ్వానాం ధేనూనాంచ గవాం తథా. తర్వాత రామచంద్రమూర్తి మరి ఇటువంటి పుణ్య సమయంలో దాన ధర్మాలు చేసుకోవటం మనందరం కూడా మరి పెద్దలు చెప్పేటువంటి సూచన. దాన్ని ఆయన ఆచరించి చూపించారు. మరి ఏది చేసినా తాను చేసి ఇతరులకు చెప్పేటువంటి అవతారం కదా రామావతారము. ఇక్కడ గోవులు, వృషభాలు, అశ్వములు వేల కొలదిగా శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేశాడు. అంతేకాదు 30 కోటి హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః. మరి 30 కోట్ల సువర్ణములను, వివిధ వస్త్రాలను బ్రాహ్మణులకు చాలా భక్తితో శ్రద్ధగా దానం చేశారు. అలా చేసి పట్టాభిషేక మహోత్సవం సుసంపన్నమైంది. కిష్కింధ నుండి వచ్చిన వాళ్ళందరూ కిష్కింధకు వెళ్ళారు. లంక నుండి వచ్చిన వారందరూ కూడా లంకకు వెళ్ళిపోతున్నారు. కానీ రేపటి నుంచి మిమ్మల్ని విడిచి ఎలా ఉండగలం స్వామి? వెళ్ళలేక స్వామివారు ఇక అందరూ ఎవరి స్థానాలకు వారు వెళ్ళండి అంటుంటే అలా వెళుతున్నారు. కానీ రేపటి నుంచి మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటామో స్వామి, మీ దర్శన భాగ్యం లేకుండా ఎలా బ్రతుకుతాం అంటుంటే, నాయనా మీరు ఇక్కడ కూర్చుంటే అక్కడ పరిపాలన ఎలా సాగుతుంది? ఎవరి కర్తవ్యం వారు నిర్వహించాలి కదా. మీ రాజ్యాలకు వెళ్ళండి అని అందరినీ కూడా బుద్ధగించి పంపించారు. అందరూ వెళ్ళారు కానీ విభీషణుడు మాత్రం మరి కదలలేదండి. మిమ్మల్ని విడిచి ఇక్కడికి వెళ్ళేది లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. రామా, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నీ దర్శనం లేకుండా నేను బ్రతకలేను, ఇక్కడే ఉంటానని చెప్పి అంటుంటే స్వామి నచ్చ చెప్పాట. కాదు నాయనా, ఎవరి ధర్మం వారు ఆచరించాలి, ఎవరి కర్తవ్యం వారు ఆచరించాలని చెప్తే, సరే మీ ప్రతినిధిగా మీ ఇక్ష్వాకుల ధనాన్ని దేవతార్చన సాలగ్రామం ఇవ్వండి స్వామి, దానిని పూజించుకుంటూ మిమ్మల్ని పూజించినట్టుగా ఆనందాన్ని పొందుతానని చెప్పంటే అప్పుడు రాముడు విభీషణులకు కులధనాన్ని ఇచ్చారు. అదే ఇప్పుడు శ్రీరంగనాథుని నాభిస్థానంలో ప్రకాశిస్తున్నదని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. రాముడు రాజ్యపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తున్నారు. ఒకరోజు లక్ష్మణుడితో, నాయన యువరాజ పట్టాభిషిక్తుడు కానాయన అని కోరితే లక్ష్మణుడు అంగీకరించలేదండి. అన్నయ్య నాకొద్దు, నేను యువరాజ్య పట్టాభిషిక్తుడిని కావటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు అని చెప్పంటే మరి ఇక అంగీకరించకపోతే అందుకని భరతుణ్ణి యువరాజుగా అభిషేకించారు. 10,000 సంవత్సరాలు రాముడు నిరాటంకంగా అయోధ్యని పరిపాలించారు. రామరాజ్యం అని మనం కళ్ళగంటూ ఉంటామే, ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన. ఇన్ని సంవత్సరాలు నిరాటంకంగా రాముడు అయోధ్యని పరిపాలించారు. రాముడు అనేక పర్యాయములు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము మొదలైన యజ్ఞములు చేశారు. యజ్ఞోవై విష్ణు అంటారు. మరి ఆ అద్భుతమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలు జరగాలి. దానివల్ల ప్రకృతి అంతా కూడా అనుకూలమై సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి ఇటువంటి యజ్ఞ కార్యక్రమాలు చాలా అవసరం కదా. అనేక అశ్వమేధము, వాజపేయం మొదలైన యజ్ఞములు చేశారు. రాముడు రాజ్యము పాలించే సమయంలో స్త్రీలు వైధవ్య దుఃఖాన్ని పొందలేదట. ఇటువంటి ధర్మమైన న్యాయమైన పరిపాలన ఉంటే ఇటువంటి ఇబ్బందులు కలగవు. రాముడు రాజ్య పరిపాలన చేస్తుంటే స్త్రీలు వైధవ్య దుఃఖాన్ని పొందలేదట. ప్రతి స్త్రీ కోరుకునేటువంటిది సౌభాగ్యమే కదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని వివాహ వేదికకు వచ్చేటంత వరకు కూడా ఆడపిల్లలు ఆ గౌరీదేవిని పూజిస్తారు. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అంటాం కదా.
అటువంటి స్త్రీలు వైధవ్య దుఃఖాన్ని పొందలేదుట. క్రూర జంతువుల వల్ల గాని వ్యాధుల వల్ల గాని భయము లేదు. పెద్దవారు చిన్నవాళ్లకు ప్రేతకర్మలు చేసే పరిస్థితి ఏనాడూ కలగలేదు. ప్రజలందరూ కూడా ధర్మపరులే ఉన్నారు. ప్రజలు ఎక్కడ చూసినా రామ రామ అని రాముణ్ణి స్మరిస్తూ ఆయన మంచితనాన్ని కథలుగా గేయములుగా అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. ఆనందమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు దురాశ లేక తమ తమ పనులలో తృప్తి పొందుతున్నారు. ఎవరి కులధర్మాన్ని వారు పాటించాలి. ఎవరికి ఉన్నదాంతో వారు సంతృప్తి చెందాలి. అందుకని నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ చాలా సుఖమా, నిజముగా పలుకు మనస అంటారు. కేవలము ధనమే ప్రధానం కాదు. ఎవరి ధర్మాన్ని ఆచరించాలి, ఎవరి పద్ధతిలో వారు జీవయాత్ర సాగించాలి. ఆ శూద్రులు దురాశ లేక తమ తమ పనులలో తృప్తి పొందుతున్నారు, సత్యాన్ని పలుకుతున్నారు, జీవయాత్ర సాగుతున్నది. ఇలా అత్యంత వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. అందరూ ఆనందంగా మరి జీవితాలు గడుపుతున్నారు. అయితే మనం ఈ భాగాలుగా మరి రామ కళ్యాణాన్ని, రామ పట్టాభిషేకాన్ని విన్నాం. ఫలశ్రుతి కూడా విని ఈరోజు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. సమయం చాలా ముఖ్యం కాబట్టి మధ్యలో ప్రధానమైన విషయాలు మాత్రమే తీసుకొని సుందరకాండని ఇలా చెప్పేటువంటి మహాభాగ్యం మా మిత్రులు, బంధువులు కలిగించారు. ఎంతో మంది దానిని చూచి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే ఆ శ్రవణ ఫలం కలగటం కూడా చాలా ఆనందము, మాకు కూడా సంతోషం కలిగిస్తున్నది. అటువంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ఘట్టాన్ని, ఫలశ్రుతి యొక్క వృత్తాంతాన్ని కూడా విని ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. శ్రీరామ పట్టాభిషేకం వరకు ఉన్న ఈ రామాయణాన్ని వింటే పుత్రులు కావాలి అన్న వారికి పుత్రులు కలుగుతారట, ధనము కావాలి అని కోరిన వారికి ధనం కలుగుతుందిట, దీర్ఘాయుర్దాయాన్ని అనుభవిస్తారు. రామాయణాన్ని వింటే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట భూతాలని కూడా శాంతిస్తాయిట. దూరదేశాల్లో ఉన్న మన బంధువులు క్షేమంగా ఉంటారు. ఉద్యోగరీత్యా కానీ ఇంకో కారణాల చేత కానీ మన బిడ్డలు కానీ మన బంధువులు కానీ దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఉంటారు. కాబట్టి వారందరూ అక్కడ ఉన్నవారు ప్రార్థించినా ఇక్కడ వారికి, ఇక్కడ ఉన్నవారు ప్రార్థించినా అక్కడ వారు, అందరూ కూడా క్షేమంగా ఉండటానికి రామాయణాన్ని మించినటువంటి కావ్యం లేదండి. రామాయణం అంత గొప్పది. అందుకని వివరే రామరసం అన్నారే సదాశివ బ్రహ్మేంద్రుల వారు. ఆ రామరసాన్ని తాగుతూ మానవ జీవితాన్ని, ధన్యత్వాన్ని పొందాలి. మరి ఇంట్లో ఉన్న దుష్ట భూతాలు శాంతిస్తేట, దూరదేశాల్లో ఉన్న మన బంధువులు క్షేమంగా ఉంటారు, రజస్వలైన స్త్రీలు ఉత్తమ పుత్రులను కంటారు. దీన్ని వినుడి చేత రాముడు సంతోషిస్తాడు. మనకు కావాల్సిందే కదండి. రామచంద్రమూర్తి సంతోషం కోసమే కదా మనం ప్రయత్నం చేయటం. రాముడు ఆనందంగా ఉండాలంటే రామాయణాన్ని వినాలి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నారు. అటువంటి పాపములన్నీ కూడా పటాపంచలవుతాయి. పాపాలన్నీ హరి అంటేట. మా సుబ్బారావు గారి రచనలో చెప్పాలంటే ఏదో అనుకుంటుంటాం, గోవింద గోవింద, మరి అది కనుక లేకపోతే గోవింద అవుతాయిరా అని చెప్పి వాడుక ఉన్నది. అలాగే మన పాపాలు కూడా రామనామ స్మరణతో హరి అవుతాయి అని చెప్పన్నారు. చాలా చక్కటి ప్రయోగం. అంటే అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి అని. పాపాలన్నీ హరి అంటాయి. ఆత్మీయ శ్రోతలారా, బంధువులారా, మిత్రులారా, రాముడు సాక్షాత్తు విష్ణువే. చివరికి తేల్చేశారండి. అంతా చెప్పిన తర్వాత ఇక ముసుగులో ఉద్దులాట ఎందుకు అనుకున్నారేమో. అసలు రాముడు సనాతనమైనటువంటి విష్ణు స్వరూపుడయ్యా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నమస్తే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అటువంటి రామాయణాన్ని వినటం వల్ల పితృదేవతలు కూడా సంతోషిస్తారు. పితృదేవత అనుగ్రహం కలగాలన్న రామాయణం వినాలట. అందుకని కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అని చెప్పంటారు. కుటుంబ వృద్ధి కలగాలన్నా, ధనధాన్య వృద్ధి కలగాలన్నా ఈ రామాయణ శ్రవణం, అందులో సుందరకాండ కార్యసిద్ధిని కలిగించేటువంటి కాండ. మరి ఇన్ని భాగాలుగా విన్న మీ అందరికీ కూడా ఆ రామానుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని
ఒక మాట 3 సార్లు మనందరం అనుకొని స్వస్తి పలికి స్వామివారికి హారతిద్దాం. బలం విష్ణోహ ప్రవర్ధతాం అని అనమన్నారండి. అంటే మనలో ఉన్నటువంటి దైవశక్తి పెరగాలి. విష్ణుమూర్తి యొక్క బలం పెరగటం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మారాముడు ఆయనే కదా. అందుకని అందరూ కూడా చేతులు జోడించి ఈ మాట 3 సార్లు చెప్తాను, అందరూ గట్టిగా అనుకోండి. బలం విష్ణోహో ప్రవర్ధతాం, బలం విష్ణోహో ప్రవర్ధతాం, బలం విష్ణోహో ప్రవర్ధతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామివారికి పట్టాభి రామునికి ఆ అద్భుతమైనటువంటి చిత్రపటానికి మనందరం కూడా హారతి స్వీకరించి తర్వాత అన్నగారు చెప్పేటువంటి మాటలు విని స్వామి యొక్క అనుగ్రహం పొందుదాం. ప్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణార్థయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. राजा रामचंद्र महाराज की जय, सीता माता को जय, पवन सुत हनुमान की जय, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఐదు భాగాలుగా మనం ఈ సుందరకాండ మహాయజ్ఞాన్ని మనం పూర్తి చేసుకున్నాం. కర్త కరయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక, చేసేవారు చేయించేవారు ప్రోత్సాహపరిచేవారు చూచి ఆనందపడేటువంటి మా ఆత్మీయులైన శ్రోతలు అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మా అన్నగారు మరి ఇంత వయస్సులో కూడా వచ్చి ఈ కార్యక్రమాలను పాల్గొని మన అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. అయినా సుబ్బారావు 5 నిమిషాల సమయం అన్నగారికి ఇద్దామా? తప్పకుండా తప్పకుండా. శ్రోతలకందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇంతవరకు శ్రీరామ పట్టాభిషేక సర్గతో రామాయణం పూర్తయింది. రామాయణాన్ని రాస్తూ వాల్మీకి మహర్షి కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్, సీత యొక్క చరిత్ర చాలా గొప్పది అన్నారు. అందుకనే త్యాగయ్య గారు కూడా మా జానకి చెట్టబట్టగా మహారాజు వైతివి, మా అమ్మ సీతను వివాహం చేసుకున్నావు కాబట్టి నీవు గొప్పవాడవైనావని. ఇప్పుడు విన్నారు మీరు సుందరకాండలో సీతోభవ హనుమత అన్న ఆమె దగ్ధోభవ దశానన, రావణుడు దగ్ధమైపోవాలి భస్మమైపోవాలి అంటే కాకుండా ఉండేవాడా? ఆ శక్తి ఆమెకు లేదా అంటే ఆమె సమాధానం చెప్పింది. అసందేశాత్తు రామస్య తపస్య అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్క తేజస. నాకు రాముని యొక్క సందేశం లేదు, తపోదీక్షలో ఉన్నాను కాబట్టి నేను నిన్ను భస్మం చేయలేకపోయినాను, కానీ లేకపోతే నా పాతివ్రత్య మహిమ చేత నిన్ను భస్మం చేసి ఉండేదాను. కేవలం రావణ సంహారానికి రాముడు నిమిత్త మాత్రమేమో కానీ సీతా పాతివ్రత్యమే రావణ సంహారం చేసింది. సుందరకాండలో కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అలాంటి సుందరకాండను పట్టాభిషేక సర్గతో విన్నారు. సీతా మహాత్మ్యం సీతా చరిత్ర చాలా గొప్పదన్నారు కాబట్టి ఒక 2 ఉదాహరణలు, ఒక 5 నిమిషాల ఆలస్యమైనా మా సుబ్బారావు మొదలైన వారు ఏమనుకోరని ఆశిస్తూ, పట్టాభిషేకం భంగమై రాముడు అడవులకు బయలుదేరి వెళ్తూ సీత నేను అడవులకు బయలుదేరుతున్నాను 14 సంవత్సరాలు నీవు ఇక్కడనే ఉండాలి అన్నారు. అంటే ఆమె భక్తులు భాగ్యంతు భార్యయిక ప్రాప్నోతి పురుషర్షభ, స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం. అది కూడా కాకుండా ఎంత ముందు చూపుతో ఒక పతివ్రతగా మాట్లాడింది.
ఒక అవతార స్వరూపుడిగా మాట్లాడింది సీతా భగవతి. అగ్రతస్తే గమిష్యామి ముద్నంతి కుశకంటకాన్. నేను మీకంటే ముందు నడుస్తాను, మీరు ముందు నడవడం కాదు. ఎందుకంటే నేను మీకంటే ముందు నడిచినట్లయితే లేళ్లు తినగా మిగిలినటువంటి దర్భలు అక్కడ పడి ఉంటాయి. ఆ దర్భముళ్ళ మీద కాలు పెట్టినట్లయితే మీ కాళ్ళలో ఆ ముందు దిగబడి బొబ్బలెక్కి రత్నం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ముందు నడిచి ఆ దర్భముళ్లను కనుక తొలగించినట్లయితే మీరు ముందుకు హాయిగా ప్రయాణం చేయవచ్చు. కాబట్టి నేను మీకంటే ముందు నడుస్తాను అని ఒక పతివ్రతగా చెప్పిన మాట. ఒక అవతార స్వరూపునిగా ఆమె చెప్పిన మాట ఏమిటంటే కుశకంటకాన్ అంటే రాక్షసులు. భూ అంటే భూమి, భూమికి సుఖం కలిగించడంలో కంటకప్రాయులుగా ఉన్నటువంటి వారు రాక్షసులు. కాబట్టి ఆ రాక్షసులతో మీకు విరోధం రావాలి అంటే ఏదో ఒక కారణం ఉండాలి. నేను మీకంటే ముందు నడిచినట్లయితే ఏ రాక్షసుడైనా కనుక నన్ను ఇబ్బంది పెట్టినట్లయితే, అపహరించి తీసుకుని వెళ్ళినట్లయితే ఆ రాక్షసులతో మీకు యుద్ధం రావాలి. కాబట్టి నేను మీకంటే ముందు నడుస్తాను. మీరు శత్రువునైనా కాపాడేటువంటి ఉదారులు, ఏ కారణం లేకుండా ఎవరిని జయించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీకు ఎవరితోనైనా యుద్ధం కావాలి అంటే మీకు శత్రువులు కావాలా. నేను మీకంటే ముందు నడిస్తే ఏ రాక్షసుడైనా నన్ను లోపరుచుకుంటే అతనితో మీకు యుద్ధం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి నేను ముందు నడుస్తాను అని ఆమె ఒక అవతార స్వరూపునిగా మాట్లాడింది. వనవాసంలో ఉండే కష్టాలు ఎన్నో చెప్పారు ఆయన. నేను యథా పితృగృహే, పుట్టింటిలో ఆడబడుసు ఎంత క్షేమంగా ఉంటుందో నేను అంత క్షేమంగా ఉంటాను. అది కూడా కాకుండా జరగబోయే కథను ఆమె చెప్పింది. మృగాయుతం వానర వారణయుతం. ఒక లేడి మనల్ని విడదీస్తుంది, ఒక వానరుడు మనల్ని కలుపుతాడు. కాబట్టి నేను మీ వెంట అడవులకు వస్తాను అన్నది. సరే, అడవులకు బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడ ఒక పతివ్రత ధర్మాన్ని కౌసల్య సీతకు చెప్పాలనే ఉద్దేశంతో, అమ్మ, లోకంలో చాలా మంది స్త్రీలు ఉంటారు. కొంతమంది భర్తలు బాగా సంపాదన పరులైనప్పుడు భార్యలు గౌరవిస్తారు. సంపాదన తగ్గినప్పుడు అంత గౌరవంగా ఉండకపోవచ్చు. ఏష స్వభావో నారీణం. అందరూ అలా ఉంటారని కాదు, ఎవరో కొందరు అలా ఉంటారు. ఇప్పుడు నీవు మా అబ్బాయి వెంట అడవులకు వెళ్తున్నావు. ఆయనకు రాజ్యం లేదు, ఐశ్వర్యం లేదు. అలాగని నీవు చిన్న చూపు చూస్తావేమో, ఏమాత్రము మా అబ్బాయిని అలా చిన్న చూపు చూడవద్దు అని చెప్తే అక్కడ అద్భుతమైన శ్లోకం వాల్మీకి మహర్షి వ్రాయగలిగారు. సీతా పాత్ర మాత్రమే చెప్పగలదు. నా తంత్రి వాద్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదపి సతాత్మజ, మితం దదాతి పితా మితం మాతా మితం సుతః, అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. తీగ లేనిదే వీణ మోగదు, అలాగే చక్రం లేనిదే రథము ముందుకు సాగదు. ఒక స్త్రీకి 100 కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త ఇచ్చేటువంటి సౌఖ్యాన్ని వారు ఇవ్వలేరు. ఒక స్త్రీకి తండ్రి మితంగానే ఇస్తాడు, వివాహం చేస్తాడు, పూళ్ళు పుణ్యాలు పోస్తాడు, సంవత్సరానికి ఒక పండుగకు తీసుకుని వచ్చి ఏదో సార పెడతారు. తల్లి కూడా మితంగానే ఇస్తుంది, కుమారులు కూడా మితంగానే ఇస్తారు. తనది అనుకున్న సర్వస్వాన్ని సమర్పించేటువంటి భర్తను ఏ భార్య గౌరవించదు అన్నది ఇది పై అర్థం. ఏమంటే తీగ లేనిది వీణ మోగదు కదా, కానీ ఆ తీగని ఎవరు పట్టించుకోరు. ఆయన ఎంత గొప్పగా వీణ వాయించాడు అంటారు. చక్రో వర్తతే రథ. చక్రం లేనిదే రథం ముందుకు సాగకపోయినా ఆ రథంలో ప్రయాణం చేసిన వారు బాగా మేము ప్రయాణం చేశాం, హాయిగా వచ్చాం అనుకుంటారు, కానీ ఆ చక్రం పడే పాటలు ఎవరికీ తెలియదు. అలాగే నాపతి సుఖమేదైతే యాస్యాదపి సదాత్మజ. అందుకనే తీగను ఎవరు పట్టించుకోరు, అలాగే చక్రాన్ని ఎవరు పట్టించుకోరు. అట్లాగే ఒక పురుషుని ఎక్కడికి వెళ్తున్నావురా అంటే అత్తగారింటికి వెళ్తున్నానంట, మామగారిని ఏమాత్రం పట్టించుకోరు. అంతటి అద్భుతమైన శ్లోకాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో మనకు అయోధ్యాకాండలో వర్ణించి చెప్తారు. అలాగే ఇక అద్భుతమైనటువంటి శ్లోకం ఏమండి, సీత లాంగల పద్ధతి. నాగేటి చాలులో భూమిలో సీత జనక మహారాజుకు దొరికినటువంటిది. రామ పట్టాభిషేకం భంగం కావటానికి, భంగం అయినట్టుగా కైకేయి మందిరంలో పూర్వ రంగం అంతా కూడా జరిగింది. సుమంత్రుని పిలిచి రాముని పిలుచుకోరమ్మన్నారు. రాముడు వెళ్ళి దశరథునితో మాట్లాడవాలి, దశరథునికి అనుజ్ఞ తీసుకొని అడవులకు బయలుదేరి వెళ్ళవాలి. అలా రాముడు సీతా మందిరంలో నుంచి కైకేయి మందిరానికి వెళ్తుంటే అద్భుతమైనటువంటి రాముని యొక్క సౌందర్యాన్ని చూచి
ఇంతటి అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి రామచంద్రమూర్తికి ఎవరైనా దృష్టి దోషం తగిలిస్తారేమోనని ఆమె కూడా కొంత దూరం బయలుదేరి వచ్చింది. అక్కడ అద్భుతమైన శ్లోకం, పతి సమ్మానిత సీత భక్త రమసితే క్షణ ఆద్వారమను రాజ మంగళాన్యభిదజ్జుషి. పతి సమ్మానిత సీత, సీత రాముని చేత సమ్మానింపబడింది. సీత రాముని చేత సమ్మానింపబడటం ఏమిటి? నా యందు ఇంత ప్రేమ కలిగి నా వెంట వస్తున్నదని చెప్పి రాముడు తన మెడలో ఉండేటువంటి ముత్యాల హారమును తీసి సీత మెడలో వేసి వంగి సీత పాదములకు నమస్కరించినట్లుగా నమస్కరించారట. ఏమండి, వాల్మీకి మహర్షి అంతటి వాడు, రాముని వంటి ధర్మస్వరూపుడు, మరి భార్య కాళ్లకు నమస్కరించవచ్చునా అని ఎవరైనా ముందు రోజులలో ప్రశ్న వేస్తారేమోనని అక్కడ జానకి అని కానీ వైదేహి అని కానీ మరి ఏ రకమైన పదములు వాడకుండా సీత అనే పదం వాడారు. కాబట్టి నాకంటే కూడా జన్మతః పరిశుద్ధి కలిగినటువంటిది సీత, కాబట్టి సీతకు నేను నమస్కరించవచ్చునని చెప్పి రామచంద్రమూర్తి సీతకు నమస్కరించారు. అప్పుడు సీత రాముని మెడను చూస్తే రాముని మెడ బోసిపోయి ఉంటే తన చూపులు అనేటువంటి నల్ల కలువల మాల చేత రాముని మెడను అలంకరింపజేసింది. ఇక్కడ రామాయణంలో ధర్మం చూడండి. రాముడు బయలుదేరుతున్నాడు, సీత కూడా వెనుక వస్తూ ఉన్నది. ఆద్వారమనువం రాజ మంగళాన్యభిదజ్జుషి. భర్త ఎక్కడికైనా బయటికి పని మీద వెళ్ళేటప్పుడు, శుభకార్యములకు కానీ దేనికైనా వెళ్ళేటప్పుడు భార్య వాకిలి గుమ్మం వరకే రావచ్చు, కానీ ఆద్వారమనువం రాజ మంగళాన్యభిదజ్జుషి. ద్వారము దాటి భర్తకు ఎదురుకుండా భార్య ప్రయాణం సాగనివ్వకూడదు, భర్తకు వీడ్కోలు చెప్పకూడదు, ద్వారం వరకే రావాలి. ఆ ద్వారం అనురాజ మంగళాన్ని అభినందించి, అది సీత యొక్క పాతివ్రత్యం. ఇప్పుడు ఆ పాతివ్రత్య మహిమ అంతా కూడా రామచంద్రమూర్తి సీతను మెచ్చుకున్న, సీత పాతివ్రత్య మహిమ చేత రావణాసురుడు సంహరించాడన్న సుందరకాండ కథాభాగాన్ని పట్టాభిషేకాంతంగా మీరు విన్నారు. ఆమె నిరపేక్షగా ఎవరు నమస్కరించకపోయినా, కేవలం ఏమీ కోరకపోయినా కూడా ఆమె ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ, కేవలం నమస్కారం చేత మాత్రమే సంతసించేటువంటిది, గౌరవించేటువంటిది, ఆదరించేటువంటిది. అలాగే రావణ సంహారం అయిన తర్వాత హనుమ లంకకు వెళ్ళి రావణ సంహారం జరిగేదని చెప్పి, అమ్మా నిన్ను అనేక మంది రాక్షస స్త్రీలు అనేక రకాలుగా హింసించారు కదా, అలాంటి రాక్షస స్త్రీలు ఎవరో చెప్తే వారిని అందరినీ నేను మట్టు పెడతానంటే ఆమె అన్నది, నాయన అప్పుడు వారి ప్రభు రావణాసురుడు ఆజ్ఞాపించాడు కాబట్టి వారు అందరూ నన్ను అలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ రావణాసురుడే లేనప్పుడు వారిని అలా శిక్షించవలసిన అవసరం లేదు. అది కూడా కాకుండా తప్పు చేశారు కదా అని శిక్షించుకుంటూ పోతే లోకంలో మిగిలేవారు ఎవరు ఉండరు. నకస్సిన్ నాపరాక్షతి, ఎవరు తప్పు చేయకుండా ఉండేవాళ్ళు లేరు అని చెప్పి ఎంత ఆమె తనను హింసించిన వారి పట్ల కూడా ఎంత దయాస్వభావంతో ఉన్నదో ఆమెను చూసినట్టయితే, అందుకనే స్త్రీ ఆ మాతృ స్వరూపిణి కాబట్టి ఆ దయాగుణం అనేటువంటిది ఆమెకు సహజంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మా జానకి చట్టబట్టక మహారాజు అయితివి. రావణాసురుడు అపహరించి తీసుకుని వెళ్ళింది నిజమైన సీతను కాదు, మాయ సీతను. అలాంటి రామకథను విన్నటువంటి మనకందరికీ రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి సకల శుభాలు ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ ఈ 10 నిమిషాలు మాట్లాడటానికి అవకాశం కలిగించినందుకు అటు సుబ్బారావు మా సోదరునికి, సుబ్బారావుకి ఒక్క మాట, ఇంటర్నెట్ లో PDF లో నా పరిశోధన గ్రంథము ప్రథమ భాగం పెట్టబడి ఉన్నది. వీలుంటే చూచి దాన్ని చదివే ప్రయత్నం చేస్తారు మా సుబ్బారావు అని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రవణం చేసినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.